హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈ రోజు మన 44వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు ముద్దుల అల్లుడు. కథ ఇలా మొదలవుతుంది. గుంటూరు 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 బొగ్గు బస్సుకి బ్లోయర్ కొడుతూ అరుస్తున్నాడు క్లీనర్. అది 6 గంటలకు అమరావతి నుంచి గుంటూరు వెళ్ళవలసిన ఫస్ట్ బస్సు. ప్యాసింజర్లు ఆ క్లీనర్ కేక అందుకొని వచ్చే వచ్చే అంటూ ఉత్తరయ్యాలు ఊపుకుంటూ బస్సు వైపు పరిగెత్తుతున్నారు. ఇంజిన్ వేడెక్కింది. క్లీనర్ బ్లోయర్ కొట్టడం ఆపేశాడు, కానీ గుంటూరు 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 అని అరవటం ఆపలేదు. కండక్టర్ ఇడ్లీ కాఫీ ముగించుకొని కిళ్ళీ నములుతూ బస్సు దగ్గరకు వచ్చాడు. బస్సులోకి ఎక్కిన జనం వైపు తక్కువ జాతి వాళ్ళని చూస్తున్నట్టు ఒక విచిత్రమైన చూపు విసిరాడు. కిళ్ళీ ఆ బొగ్గు నుంచి ఈ బొగ్గుకు మార్చి, ఎవరయ్యా ఈ బస్తాలు? ఇది బస్సా ఎడ్ల బండా అని హుంకరించాడు. జనం బిక్కుబిక్కుమన్నారు. సుబ్బయ్య, నేనేనండి ఆ బస్తాలు జాలిగా అన్నాడు. రూపాయిన్నర ఉంది లగేజీ. మొన్న ముప్పావలే తీసుకున్నారు కదండి. కండక్టర్కి వాదనంటే గొప్ప చిరాకు. ఒరేయ్ కిట్టిగా అని క్లీనర్ని పిలిచి, ఈ బస్తాలన్నీ సుబ్బయ్య గారి కిందకి లాగేయరా అన్నారు. సుబ్బయ్య డీలా పడిపోయి, అట్లాగే కానివ్వండి కండక్టర్ గారు అన్నాడు. ఎవరా ఫ్రంట్ సీట్లో? ఫస్ట్ ట్రిప్ ఓనర్ గారు వస్తారని తెలీదా అనేసరికి ఫ్రంట్ సీట్లో సరదా పడి కూర్చున్న కుర్రాడు పరుగు పరుగున బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయాడు. గుంటూరు ఎందరో చేతులెత్తండి అని కండక్టర్ హుకుం జారీ చేసేసరికి గుంటూరు ప్యాసింజర్లందరూ చేతులెత్తారు. సరిగ్గా చేతులెత్తండి అయ్యా, అన్నం తిని రాలా అని దబాయిస్తూ అన్ని ఊళ్ళోకి ప్యాసింజర్లను లెక్క వేసుకొని డబ్బు వసూలు చేశారు కండక్టర్. బస్సు కిటకిటలాడింది. ఊపిరాడటం లేదు. డ్రైవర్ ఇంకా రాలేదు. జనం ఉక్కతో మగ్గిపోతున్నారు. ఎట్టకేలకు బీడీ కాల్చుకుంటూ తాపీగా వచ్చి నీళ్లు పెట్టలేదని, అద్దం తొడవలేదని క్లీనర్ గాడిని బూతులు తిట్టి బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు గుంటూరు రోడ్డు ఎక్కటానికి బదులు బస్సు ఓనర్ రామకృష్ణయ్య ఇంటి వైపుకు బయలుదేరింది. రామకృష్ణయ్య ఇంటి ముందు బస్సు ఆపి డ్రైవరు, కండక్టరు, క్లీనరు ఓనర్ గారి ఇంట్లోకి వెళ్లారు. ఎంతసేపటికి ఓనరు ఊడిపడ్డే. ఓనరు భార్య కండక్టర్ని పొట్లకాయలు తెమ్మని పంపించింది. డ్రైవర్కి, క్లీనర్కి అటకమేయించి కట్టెపొల్లలు తీసే పని అప్పగించింది. రామకృష్ణయ్య ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. బస్సులో జనం కొత్త కొత్త ఊడికిపోతున్నారు. సుబ్బయ్యకి పెసల బేరం అర్జెంటు. సిద్ధాంతికి ఆలస్యమైతే ముహూర్తం మించిపోతుంది. పేరయ్య కోర్టు వేళకి చేరుకోవాలి. ఎందరికీ ఎన్ని అర్జెంటు పనులున్నా బస్సు ఓనర్కి వీలును బట్టి బయలుదేరుతుంది. ఓ అరగంట అయ్యాక రామకృష్ణయ్య బట్టలేసుకొని బస్సు దగ్గరికి వచ్చాడు. వెనకనే బస్సు పరివారమును బస్సులోకి ఎక్కబోతూ తిరిగి ఇంట్లోకెళ్ళి భార్యతో ఏదో మాట్లాడాడు. ఈ మారు బస్ ఎక్కబోతుంటే భార్య కబురు పెట్టింది, మరో 10 నిమిషాలు ఆలస్యం. ఎట్టకేలకు ఓనర్ గారు సీట్లో కూర్చోగా కండక్టర్ రైట్ అన్న కేక జనానికి గొప్ప హాయిగా ఉంది. 10 అడుగులు నడిచిందో లేదో ఫ్రంట్ సీట్లో ఉన్న ఓనరు ఓల్డాన్ అన్నాడు. బస్సు ఆగిపోయింది. ఇవాళ దావా ఉంది. కరణం గారిని ఎక్కించుకురావాలని తెలియదట్రా తప్పుడు ముండా కొడగలారా అని డ్రైవర్ వైపు చూస్తూ అన్నాడు. డ్రైవర్ సరాసరి బస్సును కరణం గారింటి వైపు పోనిచ్చాడు. అప్పటికి కరణం గారు ఇంకా సంధ్యావందనం ముగించుకోలేదు. అక్కడ మరో అరగంట ఆలస్యం. జనం బస్సులో కూర్చోలేకపోతున్నారు. దిగితే మళ్ళీ ఎక్కనివ్వరేమోనని భయం. వెనక కూర్చున్న సీతమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి. సీతమ్మ నిండు చూలాలు. ఆడబిడ్డ నోము నోచుకుంటానంటే తప్పక బయలుదేరింది. పక్కనున్న ముసలమ్మ సీతమ్మ అవస్థ చూసి మరచెంబు విప్పి మంచినీళ్ళిచ్చింది. మరో అరగంటకి బస్సు బయలుదేరింది. ఆలస్యం అయిన కొద్దీ అర్జెంటు పనులున్న అందరూ ప్రయాణికులు కంగారు పడిపోతున్నారు. బస్సు నరకుళ్ళపాడు దాటింది. ఎండ్రాయి దాటింది. బస్సు కుదుపుకి సీతమ్మ తట్టుకోలేకపోతోంది. లేవమ్మ, లేమల్లె అల్లంత దూరాన ఉందనగా సీతమ్మకి విపరీతమైన నొప్పులు వచ్చాయి. ఆపుకోలేక పెద్దగా అరిచింది. గ్రహించిన అమ్మలక్కలు బస్సు ఆపించారు. జనమంతా బస్సు దిగారు. చుట్టుపక్కల ఊరు లేదు. ఆడకూతురికి అర్ధాంతరంగా నొప్పులు వచ్చినాయి. ఏం చెబుతామని కంగారు పడ్డారు. ఇంతలో ఎవరో చెరువు గట్టున చెట్టువారగా తెరకట్టండి అయ్యా అన్నారు. పెట్టెలు తీసి చీరలు పంచెలతో చెరువు గట్టున అడ్డం కట్టారు. ఎండ పడకుండా ఓ దుప్పటి పైన బిగించారు. కొందరు మగాళ్ళు పరుగు పరుగున పొలాల్లోకి వెళ్ళి మెత్తటి చొప్పకట్టల్ని తీసుకువచ్చి పక్కలా పేర్చారు. ఆడవాళ్లు సీతమ్మను మెల్లిగా చొప్పకట్టల మీద పడుకోబెట్టారు. సీతమ్మకు నొప్పులు మరీ ఎక్కువైనాయి.
హృదయ విదారకంగా ఏడుస్తోంది. దూరానున్న మగాళ్ళకి గుండెలవిసిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ మనసులో పెసల బేరం, ముహూర్తం, అందుకోవలసిన రైలు, కోర్టు దావా అవి ఏమీ లేవు. ఒకే ఒక్క దిగులు, ఆ ఆడకూతురి కష్టం ఎట్లా గట్టెక్కుతుందా అని. అందరి గుండెలు భారంగా ఉన్నాయి. సీతమ్మ ఏడుపులు, కేకలు ఎవరిని నుంచోనివ్వడం లేదు, కూర్చోనివ్వడం లేదు. ఇంతలో చెరువు గట్టు వైపు నుంచి కెవ్వుమని పసిపిల్లాడి ఏడుపు వినిపించింది. అందరి ముఖాలు విచ్చుకున్నాయి. కొందరు ఎగిరి గంతేశారు. ఇంతలో ఓ ముసలమ్మ తెరలోంచి బయటకు వచ్చి మగపిల్లవాడు అని కేకపెట్టింది. కొందరు పరుగు పరుగున పొలాల్లో కాపలా కాస్తున్న వాళ్ళ దగ్గరికెళ్ళి బాన తీసుకువచ్చి రాళ్లతో పొయ్యి వేసి నీళ్లు కాల్చారు. ఓనర్ రామకృష్ణయ్య బొడ్డు కోయటానికి తన మొలనున్న చాకు స్వయంగా తీసుకువెళ్లి ఇచ్చాడు. సిద్ధాంతి అప్పటికే జాతక చక్రం వేశాడు. పిల్లాడికి స్నానం చేయించిన తర్వాత బస్సులోని జనమంతా వాణ్ణి ముద్దాడారు. చెరువు గట్టున పుట్టాడు సెంద్రిగాడు అన్నారు. వాడికి ఆ పేరే ఖాయమైంది. సెంద్రిగాడు అయ్యా ఇంట పుట్టలేదు, అమ్మ ఇంటా పుట్టలేదు, కానీ ఊరంతా వాడికి మావలే. మళ్ళీ బస్సు బయలుదేరింది. అయితే ఇప్పుడు ఊరి పేరు చెప్పగానే చెయ్యెత్తలేని మరో ప్రయాణికుడొచ్చాడు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం మా ఛానల్ని లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.